సో, ది మామూలుగా ఇది ఒక రకమైన ఫార్మ్ ఆఫ్ కరప్షన్. ఎందుకంటే మామూలుగా అయితే డబ్బులు నేనేదన్నా ఒక పని చేశాననుకో హ్మ్. గవర్నమెంట్‌లో ఉండి వాళ్ళు నాకు డబ్బులిస్తారు. లంచం ఇస్తారు. కానీ ఇప్పుడేందంటే కొత్త కొత్త మెథడ్స్‌లో లంచాలను ఎలా తీసుకోవాలి అనేది పెరిగింది. హ్మ్. అదేందంటే ఒకటేందంటే భార్య పేరుతోనో, కొడుకుల పేరుతోనో కంపెనీలు పెడుతున్నారు. ఈ కంపెనీల్లోకి మెయిల్ ఎవరికైతే లభించిందో, హ్మ్. ఎవరి దగ్గరైతే లంచాలు వాళ్ళ దగ్గర డైరెక్ట్‌గా లంచాలు కాకుండా ఈ కంపెనీలోకి పెట్టుబడులు పెడతారు. సో, ఇది ఒక ఫార్మ్ ఆఫ్ కరప్షన్ అనమాట. ఇది జగన్ విషయంలో జరిగిందనేది ఉంది. హ్మ్. దీంట్లో జగన్ 16 నెలలు జైల్‌లో ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద వచ్చాడు. అప్పటి నుంచి ఇంకా బెయిల్ మీదనే ఉన్నాడు. దానికోసం మాం రఘురామకృష్ణరాజు ఏం చేశాడంటే గతంలో సిబిఐ కోర్ట్‌లో బెయిల్ క్యాన్సిల్ చేయాలి. బెయిల్ రద్దు చేసి జగన్‌ని జైలుకి పంపించాలి. బయటుంటే ఈ కేసు త్వరగా కాదు. జగన్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఆయన సీఎంగా ఉన్నాడని సీఎంగా ఉన్నప్పుడు వేశాడు. కానీ హ్మ్. సిబిఐ కోర్టు రిజెక్ట్ చేసింది. మామూలుగా కోర్టులేందంటే థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు అసలు నీకేం సంబంధం? వేస్తే సిబిఐ, హుహు. ఈడీ ఈ 2 వేయాలి. ఓకే సార్. ఇతనికేం సంబంధం అనేది అడుగుతాయి. హ్మ్. అడిగాయి గూడా. హ్మ్. దాని తర్వాత ఈయన హైకోర్ట్‌కెళ్ళాడు. హైకోర్ట్ కూడా నీకు సంబంధం లేదు పొమ్మంది. దాని తర్వాత ఈయన పట్టు వదలని విక్రమార్కుడిలాగా సుప్రీం కోర్ట్‌కెళ్ళాడు. హ్మ్. సుప్రీం కోర్ట్ గతంలో ఈయన్ని అదే ప్రశ్న వేసింది. ఈయనకేం సంబంధం అని. ఈయనకి రాజకీయ ఇదుందా అని. ఎందుకంటే జగన్ తరపున ముకుల్ రోహత్గి లాంటి అడ్వకేట్లు సుప్రీం కోర్ట్‌లో ఈయనకి జగన్‌తో రాజకీయ విభేదాలున్నాయి. అందువల్ల ఈయన హ్మ్. ఇవి చేస్తున్నాడు. కోర్టుల్ని టైంని దుర్వినియోగం చేస్తున్నాడనేది కూడా ఆర్గ్యూ చేశారు. హ్మ్. కానీ ఈ యువతల రఘురామకృష్ణరాజు తరపున అడ్వకేట్లు మాత్రం లేదు ఆయన వైసీపీలోనే ఉన్నాడు. ఆయనకేం లేదు. ఆయన న్యాయం కోసమే వచ్చాడు. అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా ఆర్థిక నేరాల్ని త్వరగా పరిష్కరించమని, ముఖ్యంగా ప్రజాప్రతినిధుల కరప్షన్ కేసుల్ని త్వరగా పరిష్కరించమని అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా! ఈయన 11 ఏళ్ళు, 12 ఏళ్ళకి బెయిల్ మీద ఎలా ఉంటాడనేది ప్రశ్నించారు. సో, ఈ నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. జస్టిస్ బివి నాగరత్న ఆధ్వర్యంలో జస్టిస్ సతీష్ చంద్ర ద్విసభ్య ధర్మాసనం. హ్మ్. దీంట్లో ఇప్పుడు 2 రకాల పిటిషన్‌లేసాడు రఘురామకృష్ణరాజు. 2023లో ఆయన ఎస్ఎల్‌పి స్పెషల్ లీవ్ పిటిషన్ ఏసాడు. అందులో 2 ఏందంటే, ఒకటి ఈయనకి బెయిల్ రద్దు చేయమని, 2 తెలంగాణ హైకోర్ట్ నుంచి వేరే రాష్ట్రానికి మార్చమని. అంటే ఈ రాష్ట్రంలో ఉంటే దీంట్లో న్యాయం జరగదని. అంటే ఇక్కడ ఉండేది సిబిఐ. ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి మార్చమని ఆయన హ్మ్. దీన్ని ఇది చేశాడు. ఈ సిబిఐని తెలంగాణ హైకోర్టు గైడ్ చేస్తుంది ఈ కేసులో. సో, మార్చమనేసాడు. సో, దాంట్లో ఫస్టు ఆహ్, వేరే మేము కింది కోర్టుల్లో జోక్యం చేసుకోలేం. అంటే ట్రయల్ కోర్ట్ విధానంలో మేము జోక్యం చేసుకోలేం. అది కరెక్ట్ కాదు. సో, మేము దీన్ని వేరే రాష్ట్రానికి మార్చాల్సిన అవసరం గూడా ఏమీ కనిపించట్లేదు. ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఏం జేసింది ఆహ్, సీబీఐ కోర్ట్‌కి రోజువారీ విచారణని కంటిన్యూ జేయమని జెప్పింది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో, దీంట్లో మేము జోక్యం జేసుకోమని ఆ పిటిషన్ కొట్టేసింది. ఇక రెండో పిటిషన్‌కి సంబంధించి ఒక కామెంట్‌లో ఒక సలహా ఇచ్చింది. అదేందంటే బెయిల్ రద్దు. బెయిల్ రద్దనేది నువ్వు ఇక్కడ గాదు హైకోర్ట్‌లోనే చూసుకోవాలి. ఇక్కడ అవసరం లేదని జెప్పింది. దాంతో వీళ్ళేం జేశారు, మేము ఈ పిటిషన్‌ని విత్‌డ్రా జేసుకుంటాము. పర్మిషన్ ఇమ్మని కోర్ట్‌ని అడిగారు. పర్మిషన్ ఇవ్వడానికి కోర్ట్ ఒప్పుకుంది. దీన్ని హైకోర్ట్‌కి పంపించి హైకోర్ట్ కూడా చెప్పడానికి కూడా సుప్రీం కోర్ట్ ఒప్పుకునింది. సో, ఇప్పుడు రఘురామకృష్ణరాజు ముందున్న ఆప్షన్ ఏంది? మళ్ళీ వచ్చే హైకోర్ట్‌లో పిటిషన్ ఎయ్యాలి. ఏంటి బెయిల్ రద్దు చేయమని. హ్మ్. ఆల్రెడీ హైకోర్ట్ రిజెక్ట్ చేసింది. రెండోది ఇప్పుడు ఈ హైకోర్ట్ ఈ రాష్ట్రంలోంచి దీన్ని మార్చమన్నప్పుడు ఈ హైకోర్ట్ ఎలా బిహేవ్ చేస్తుందనేది మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. అవును సార్. సేమ్ హ్మ్. రఘురామకృష్ణరాజుకి ఇది ఆహ్, షాకా అంటే ఒక రకంగా జగన్‌కైతే ఊరట. హ్మ్. ఎందుకంటే ఇది ఒకవేళ రద్దు చేస్తే జగన్ జైలుకి పోవాల్సిన అవును సార్. పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ మేరకు జగన్‌కి ఊరట గాని రఘురామకృష్ణరాజు షాక్ అని నేను అనుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే రఘురామకృష్ణరాజుకి కోర్స్ అంత తెలియకుండా ఏముండదు. హ్మ్. ఆయన ఉద్దేశ్యం ఒకటేందంటే దీన్ని జనంలో లైవ్‌గా ఉంచడం. హ్మ్. కోర్టుల ద్వారా ఒకవేళ ఏమన్నా కుదిరితే బెయిల్ క్యాన్సిల్ అయితే ఒకాళ మంచిదే గదా! కాకపోతే జనాల్లో దీన్ని ఆహ్, చర్చగా హ్మ్. మార్చేయడం. అంటే మరుగున పడకుండా మార్చడం. సో, రెండోదేందంటే ఆయనకి జగన్ మీద తీవ్రమైన కోపముంది. దాన్ని మామూలుగా రఘురామకృష్ణరాజుని మనం పరిశీలిస్తే ఆయన ఒక విషయాన్ని పట్టుకుంటే అంత ఈజీగా వదిలిపెట్టరు. అవును సార్. తను బిజినెస్ మ్యాన్ అండ్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ పొలిటీషియన్.
సో ఆ క్రమంలో నిజానికి ఆయన జగన్కి చేసిన డ్యామేజ్ తెలుగుదేశంలో ఏ నాయకుడు కూడా చేయలేదు. ఎందుకంటే 24 అవర్స్ అసలు ఈయనకి వేరే పని లేదా అని హ్మ్. కూడా చాలామంది అనుకునేవాళ్ళు. ఈయన ఎంపీగా ఢిల్లీలో కూర్చొని ఏం హ్మ్. చేస్తున్నాడు అని కూడా అనుకున్నారు. కానీ ప్రజలు మళ్ళీ ఉండిలో ఆయన్ని గెలిపించారు. అవును సార్. సో ఆ రకంగా రఘురామకృష్ణరాజు 24/7 365 డేస్ జగన్ మీదనే హ్మ్. యాంటీగా ఉండడం. దానికి తెలుగుదేశం మీడియా ఆయనకి స్పేస్ ఇవ్వడం. ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు లైవ్ పెట్టడం. ఇవన్నీ చేసాయి. జగన్‌కి ఆ మేరకు నష్టం జరిగిందనేది మనకి ఎన్నికల హ్మ్. రిజల్ట్ చూసినాక అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆహ్, దీని కాన్సిక్వెన్సెస్ ఏందంటే ఇక్కడ 2 రకాలుంటాయి. ఒకటి ప్రతి కేసుకు సంబంధించి లీగల్ ప్రాసెస్ ఒకటి నడుస్తుంది. పొలిటికల్ ప్రాసెస్ బ్యాక్ ఎండ్‌లో పొలిటికల్ ప్రాసెస్ నడుస్తుంటది. ఫైనల్‌గా అన్ని ప్రాసెస్‌ని పొలిటికల్ ప్రాసెస్ డామినేట్ చేస్తుంటది. హ్మ్. ఎప్పుడూ గాని లీగల్ ప్రాసెస్ డామినేట్ చేయదు. సుప్రీంకోర్టు వీళ్ళందరూ గూడా ప్రతిదాన్ని ఆహ్, లీగల్ లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలని అనుకున్నా గూడా, చాలా విషయాల్లో పొలిటికల్ ప్రాసెస్ డామినేట్ చేయగలదు. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ పొలిటికల్ ప్రాసెస్‌కి లోబడి ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీబీఐ డైరెక్టర్ గాని, ఈడీ డైరెక్టర్ గాని వీళ్ళందరి నియామకం ప్రాసెస్‌ని బీజేపీ మార్చేసింది. అంతకుముందు సీబీఐ డైరెక్టర్ నియామకం కమిటీలో హ్మ్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉండేవాళ్ళు. సో, అందువల్ల కొంత బ్యాలెన్స్‌గా జరిగేది. ఇప్పుడేమైంది సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేరు. ఆ కమిషన్